పరిశుద్ధుడా విమోచకుడు అనే పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు. దయగలనైనా నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 31వ అధ్యాయం. తీసినవా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములు సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకులకు సమస్తమైన పనులు నేర్పువానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. 6. మరియు నేను దానను గోత్రములోను అరుసామునకు కుమారుడనై అహోలీయుడును అతనికి తోడుగా చేస్తే, నేను జ్ఞాపకార్థము నీకు ఆజ్ఞాపించిన చేయనట్లు జ్ఞాన హృదయంలో వాళ్ళందరి హృదయంలో జ్ఞానము వచ్చి ఉన్నారు. ప్రత్యక్ష గుడారమును, సాక్షికు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, గుడవరముకు ఉపకరములన్నిటినీ, బల్లును దాని ఉపకరములన్నీ, నిర్మలమైన దీప వృక్షమును దాని ఉపకరములన్నిటినీ, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరములన్నిటినీ, గంగాళమును దాని పీఠను, యాజక సేన చేయునట్లు సేవ చే వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారు సమస్తమును చేయవలను. 12. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజంగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తును. కావున మీరును విశ్రాంతి దినమున ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకును పరిశుద్ధతను ఆత్మ పరిశుద్ధతము. దానికి అపవిత్రపరచువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడిన 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవా ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినమున పనిచేయ ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృష్టించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పాను. లాస్ట్. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములను 2 పలకలు అనగా దేవుని వ్రేళ్ళతో వ్రాయబడి రాతి పలకలను అతనికి ఇచ్చాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఇక్కడ నిర్గమకాండము 31వ అధ్యాయంలో చూసుకుంటూ వస్తుంటాయి. మరి దేవుడు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడైన బెసహేలు తన మనుమడున ఊరు బెసహేలు అను పేరు గల వారిని పిలిచి
చిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకే రత్నములు సానబెట్టుకును, కర్రతోనూ చెక్కతోనూ సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకం గల సమస్తమైన పనులను నేర్పు వానికి కలిగినట్లు అని నేను దేవుని ఆత్మపూర్ణంగా చేసి ఉన్నాను. సో ఇదేంటంటే దేవుడు మందిర విషయంలో గత 28, 29, 30 అధ్యాయాలలో చూసుకుంటూ వస్తుంటే తన మందిర ప్రత్యక్షత మరియు మందస్సము గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. ఇక్కడ కూడా 37వ అధ్యాయంలో ఒకటి మన జీవితంలో నిత్యము చూసే విషయము అదే దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. లాస్ట్కి చూద్దాము, 14 నుంచి చదువుకుంటూ వెళ్దాము. కావున మీరు విశ్రాంతి దినమున ఆచరింపవలను, నిశ్చయంగా అది మీకు పరిశుద్ధము. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయి వాడును తప్పక మరణ శిక్షణ. అంటే విశ్రాంతి దినం అంటే ఏంటి? ఇప్పుడు మనకు సండే, అందుకోసమే సండే రోజు సెలవు పెట్టబడి ఉన్నది. బైబిల్ అనుసారంగానే మరి విశ్రాంతి దినం సండే సెలవు అని పెట్టబడింది. సండే రోజు దేవుని ఆరాధించే దినం బైబిల్ అనుసారంగా. మరి సండే రోజు ఏ పనులు పెట్టుకోకూడదు, పని చేయకూడదు. ఆ రోజులలో ఎంత కఠినమైన శిక్ష ఉన్నది చూసావా? మరి విశ్రాంతి దినమున ఎవరైనా పని చేస్తే చూడు ఎంత స్పష్టంగా చెప్పబడింది. పని చేస్తే ఏ పని అయినా వాడు తప్పక మరణ శిక్షలు ఉంది. ఆ రోజులో అంత కఠినమైన శిక్షలు ఉంటాయి. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు. ఇప్పుడు నువ్వు దేవుడు, నేను మనిషిని అనుకో, నువ్వు చక్కగా నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఆ మాటలు నేను వింటున్నాను, చూస్తున్నాను, నువ్వు చేసే క్రియలని నేను గ్రహిస్తున్నాను. తర్వాత నువ్వు అక్కడ పక్కకు పోగానే నా ఇష్టం వచ్చినట్టు బ్రతికితే తిరిగి నువ్వు చూసినప్పుడు నీ హృదయము కోపపడుతుందా, బాధపడుతుంది కదా. అదేవిధంగా దేవుడు కూడా ఆ రోజులలో దాస్యత్యం ఉన్న ప్రజలని, ఎట్టి చాకరీ చేయాల్సి వచ్చిన ప్రజలని, మరి వాళ్ళు మూలుగులట, అయ్యో ఈ పరిస్థితి నుండి, ఈ వేదన నుండి, ఈ మూలుగు నుండి ఎవరైనా మమ్మల్ని విడిపించే వాళ్ళు ఉంటే బాగుండు అని ములుగులతో వేదనతో ఉంటుంటే ఫరో రాజుకైట దాస్యంతో ఉన్న 5 ప్రజలని దేవుడు ఆ మొర విని మోషే కాడికి వెళ్ళి, మరి మోషే ఈ దాస్యత్యంలో ఉన్న ప్రజలను నేను విడిపించాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఫరో రాజు కాడికి వెళ్ళి మేము 3 దినములు ప్రయాణం చేయంత దూరంలోకి వెళ్ళి మా దేవుడిని మేము ఆరాధించి రావాలి, తిరిగి మేము వస్తాము అని చెప్తే మరి ఫరో రాజు వినలేదు, హృదయం కఠినపరుచుకున్నాడు. ఆయన వినడు, నేను ఎత్తివాడను ఆయన చెప్తే వింటాడా? వినడు. ఫరో రాజు కాడని చెప్తే వింటాడా? అంటే ఫరో రాజు వినకుంటే సరే, నేను సూచన క్రియలు నేను చేయమని నీకు చెప్తాను. ఫస్ట్ మొదటి సూచన క్రియ ఆయన చేతిలో ఉన్న కర్ర కింద వేయి అంటే కింద వేయగానే అది పాము అయిపోతుంది, మళ్ళీ పట్టుకోమన్నది యథావిధి కట్ అవుతుంది. సో ఇలాంటి అద్భుత కార్యములు ప్రజలు నమ్మటానికి ఎన్నో విధంగా ఆ ప్రదేశంలో ఫరో కాడ ఎన్నో చేసుకుంటూ వచ్చాడు. ఫరో రాజు అయితే తన హృదయం కఠినపరుచుకున్నాడు. ఎన్ని తెగుళ్ళు వచ్చాయి, పంట నష్టం వచ్చింది, తొలిచూలు కుమారులు చచ్చిపోయారు, దేశమంతా నష్టంతో ఉన్నది. ఆ తర్వాత ఎన్ని జరిగినను ఆ తర్వాత సరే పంపిస్తాను, కానీ మీరు పురుషులు వెళ్ళి ఆరాధించారండి, మీ పిల్లలు మీ మంద ఎన్ని ఉంటారు కానీ అంటే ఇట్లా అది కాదు, మేమందరం వెళ్ళాలి అని చెప్తే సరే వెళ్ళమని మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయి, నష్టం జరుగుతున్నాయి, మనసు వాచుకొని పంపించిన ఫరో రాజుకి డౌట్ వస్తుంది, వీళ్ళంత మందుతో అంత పిల్లలతో తనకున్న ఆస్తి మొత్తంతో వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తారని నమ్మకం లేదని డౌట్ వచ్చి సైన్యంతో మళ్ళా దండుకి తరుముతుంటే ఆకాశంతో తేరి చూస్తాడు. ప్రభు ఆయనకు చూస్తే ఆ సైన్యము మమ్మల్ని వెంపడేస్తుంది, ముందు చూస్తే
ఎర్ర సముద్రం ఉన్నది, మేము ఎలా వెళ్ళాలి అని చూసేవారికి ఆకాశం తట్టు తేరి చూసి తన కర్రను ఎత్తి సముద్రం వైపు ఇట్లా 2 పాయలుగా చీరునిగా కాలంగానే సముద్రం 2 పాయలుగా చీలికయి ఆరిన నేల మీద నడిచి వెళ్ళాడట. అవతలికి వెళ్ళంగానే ఏదో విధి మళ్ళీ కట్టెలైపోయి సముద్రం వైపు చూస్తే సముద్రం అయిపోయింది. ఇటు పరో సైన్యం ఉన్నది. కథ వాళ్ళు రిటర్న్ చచ్చేవారు చచ్చిపోయారు, రిటర్న్ వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినాక తిరిగి ఆ ప్రజలని మరి ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడట. 40 సంవత్సరాలు 3 దినాల ప్రయాణం అంతా దూరం అయిపోవడం అంటే ఏంది? 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు మనం ఈ నిర్గమకాండంలో లాస్ట్ అన్ని అధ్యాయాలు చూసుకుంటూ వస్తే 40 సంవత్సరాలలో ఆ ప్రజలు నడిపించే అందరూ మోసే చెప్పినట్టు వినకుండా ఎవరు ఇష్టం వచ్చిన ఇప్పుడు 31 అధ్యాయంలో ఏం చెప్పబడింది? మరి బలులు అర్పించే ధూపద్రవ్యాల గురించి చెప్పబడింది. అంతేకాదు 6 దినాలు పని చేసుకొని 7వ దినం విశ్రాంతి దినం, అది పరిశుద్ధమైన దినం, నన్ను ఆరాధించే దినం. ఆ దినం ఎవరైనా మీరు మరి ఆచరించక పని చేసిన వారికి ఏది ఉందట? నిశ్చయముగా తప్పక మీరు మరణ శిక్ష. ఇప్పుడు మనం దేవుని మందిరాన్ని వెళ్ళకుండా ఇంట్లో ఉంటున్నాం. సరే, పరిస్థితి ప్రభావాన్ని బట్టి మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం. కానీ అన్ని అనుకూల పరిస్థితుల్లో ఉన్న మందిరానికి పోకుండా ఉంటే అప్పుడు మన ఆ సమయాన్ని దానికి లెక్క చెల్లించాల్సి వస్తుంది. దానికి శిక్షకు పాత్రలమైతూ ఉంటాం. ఇక్కడైతే వాళ్ళకి ఏం శిక్ష పెట్టాడు? ఆ రోజు మీరు నన్ను ఆరాధించకుంటే, నన్ను గనపరచుకుంటే, ఏదైనా పని చేస్తే మీకు నిశ్చయంగా మరణ శిక్షను అందుతారని చెప్పారు. కఠినంగా ఉండే ఆ రోజుల్లో శిక్ష. మరి ఇప్పుడు మనకి ఏమైనా మరణ శిక్షలు జరుగుతున్నాయా? జరగట్లేవు. కానీ ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమించుకుంటూ శిక్షించుకుంటూ తన దారిలో నడిపించి సరిచేసి మరి ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి దేవుడు నన్ను ఈ లోకాన్ని ఎంచుకున్నాడు. లోకం నుండి, పాపం నుండి మనల్ని వేరు చేసి ఆయన బిడ్డలుగా సొత్తుగా ఎంచుకున్నాడు. మరి అంత గొప్ప భాగ్యం మరి ఎవరికైనా ఉన్నదా? మరి ఈ లోకంలో బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడికి శిక్ష తప్పక తప్పుతుంది. ఇప్పుడు సామాన్యంగా నిప్పు అనేది అడ ఉంటుంది, అది కాలుతుందని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా అది పట్టుకుంటే ఏం చేస్తుంది? తెలిసి కూడా పట్టుకుంటే కాలుతుందా కాలదా? అదేం కాలుతుంది, ఏం కాలదని ఇట్లా పట్టుకుంటే దాని ప్రభావం ఏంటిదో చూస్తాం. వాళ్ళ జీవితంలో కూడా ఏ తప్పైనా మనకు బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పు చేయకూడదు. తెలియక చేస్తే దేవుడు తెలియక చేశానంటే క్షమిస్తాడు. అది వేరు. దాన్ని మళ్ళీ చేయకూడదు. బుద్ధిపూర్వకంగా ఏ తప్పు మనం చేయకూడదు. అమ్మో ఇది తెలిసి ఇది తీస్తే ఇలా చేస్తే నాకు ఇది జరుగుతుంది అని తెలిసి కూడా చేస్తే శిక్షకు మనం పాత్ర. తెలిసి చేస్తే ఎప్పటికీ శిక్షకు పాత్ర. మనకు చేయకుండా ఉండడం అది మంచి పద్ధతి కదా. బుద్ధి కలిగిన వారికి చేయకుండా ఉంటారు. బుద్ధి లేని వారికే మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే జ్ఞానము, బుద్ధి, వివేక, జ్ఞానము ఈ లోకంలో బ్రతుకులన్ని రోజులు మనకు చాలా అవసరం. లోకంలో మనం చూస్తున్నాం, వింత ప్రజలు ఉన్నారు, వింత మనుషులు ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరు చూసినా ఎవరు ఎలా ఉంటారో, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో మన జీవితాల్లో మనం చూస్తున్నాం. అయినా మరి గొప్ప దేవుడు ఆయన నామాన్ని గొప్ప చేసుకునేవాడు. ఏసే నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన సర్వలోక మానవాళికి మరి ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. నమ్ముకోండి, విశ్వసించండి అని ఈ లోకంలో స్వార్థ చెప్తూ ఉంటే ఇది తెల్లోల దేశము, ఇది ఎక్కడదో అని అనుకుంటాం. వారి జీవితాలే ఆరిన అగ్నిగుండానికి చోటు చేసుకున్నారు. సమస్తాన్ని దేవుడు సృష్టించిన దేవుడు. ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించిన దేవుడు. ఆయన మరి ఇది తెలుగుల దేశం, ఇది ఎక్కడి నుంచి వచ్చేది అనుకోవడం బుద్ధిహీనమైన కాదా? మానవులకి వారు బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. వారి ఆచారాలు, వారి పద్ధతులు మరి చివరికి వారి ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు.
అగ్ని ఆరదు, పురుగు చావదు, గబ్బు గబ్బున రగులుతుంటుందట. ఆ నరకం తప్పించే మార్గం ఎవరికి ఉండదు. ఈ లోకంలో ఎవరైనా చచ్చినా, నువ్వు చచ్చినా, నేను చచ్చినా, నేను పొందబోతాను, నన్ను పొందబెడతాను. కానీ చచ్చిపోయినాక తిరిగి ఒక తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు అది యుగాలు ఉంటుంది. నువ్వు చేసే పాపదోష కర్మదోషాలు శిక్షకు పాత్రలవుతావు. అది ఎవరు తప్పించుకోలేరు. మరి తప్పించుకోవడానికి యేసు ప్రభు ఒక మార్గరూపిగా ఈ లోకానికి వచ్చారు. ఏమి చేసేది లేదు. యేసు ప్రభు నా కోసం మరణించావట, కలువరి శిలువలో బలియాగమయ్యావట, తిరిగి లేచావట, నా కోసం పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నావట. బంగారు ఈ లోకంలో మాకు ఇల్లు లేకపోయినాను, ఆ లోకంలో బంగారు ఇల్లుకు మా కోసం కట్టబడుతున్నావట, కట్టినావట అని నమ్మి విశ్వసిస్తే దేవుడు ఆ రాజ్యంలో నిన్ను ఉంచుతాడు. ఏమి లేదు, నీ హృదయంలో యేసు ప్రభువును ఒప్పుకో. నేను పాపిని ఒప్పుకుంటే చాలు. ఈ రెండు మాటలు ఒప్పుకోనీయకుండా చేసేదే దుష్టుడు అపోవాలి. నేనేం పాపం చేసినా అని మానవ హృదయాల్లో సైతాన్ని జొరబడుకుంటూ చేస్తాను. నేనేం పాపం చేసినా, నేను పాపినా? చూసాము, మానవుని చెడగొట్టేది సైతాను. నువ్వు జన్మదా కర్మదా పాపం. తల్లి గర్భంలోనే నీ తల్లి నిన్ను పాపంతోనే జన్మించింది. అది జన్మదా కర్మదా పాపం. ఆ పాపం పోవాలంటే ఎవరు ఈ లోకంలో పరిశుద్ధులుగా పుట్టలేదు. ఆ పాపం పోవడానికి అయ్యో ఈ మానవుని నేను ఎందుకు సృష్టించాను అని హృదయం నొచ్చుకున్న దేవుడు మరి తన ప్రియ కుమారుని తీయడానికి వెనుదీయకుండా దావీదు వంశావళికి వచ్చినాక మరి బెత్లెహేం అనే గ్రామంలో నజరేతని ఊరిలో మరియమ్మ అనే కన్యకైన మరియమ్మ గర్భం ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడుగా ఆమె గర్భంలో జన్మించాడు. ఎంత గొప్ప భాగ్యం! లోక రక్షకుడు యేసు అని ఆయన పేరు పెట్టుకున్నాడు. నేను ఆ పాపముల కోసం నమ్మి విశ్వసించు. రక్షకుడు ఆయన యేసు అన్న పేరు అర్థంలోకి రక్షకుడు, రక్షించడానికి నేను కనుకొచ్చాను. మరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడానికి ప్రార్థించుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మాకు ఇచ్చిన మంచి వర్తమానానికై వందనాలు దేవా. ఆ రోజుల్లో విశ్రాంతి దినం ఆచరించుకుంటే ప్రభా మరణ శిక్ష పొంది ఈరోజు మేము ఆయా సందర్భాలలో మందిరాలకి వెళ్ళలేని స్థితి ఏర్పడినప్పటికీ దేవా మమ్మల్ని ప్రేమించి నీ కృపలో బతుపరచుకోండి. మాకు శిక్ష వేయట్లేవు, ప్రేమతో మా జీవితాలను సరిచేసి చక్కపరుచుకుంటూ వస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. అందుకే నీకు ప్రేమ స్వరూపాన్ని పెట్టబడింది. ఆ స్వరూపం ఈ లోకంలో మానవులకి ఎవరికి లేదు నాయన. అలాంటి గొప్ప దేవుడు అయినందుకు వందనాలు. తెగలైనా ఉదయకాల సమయంలో దేవా నీ పాదాల సన్నిధికి వస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచివేయండి. ఇంటి చుట్టూ నీ కాపుదల భద్రత దూతలతో ఉంచి నాన్నమ్మని జ్ఞాపకం చేసుకో. దేవా కృపలో బతుపరచు. శోధన నుండి కీడపాయం నుండి కాపాడు. అందుకు ఆ శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో. మన భవిష్యత్తు నిశ్చితమే మా ఇలా జరిగించాలి. జాబుల విషయంలో నాయన ముఖ్యంగా గ్రూప్ మరలా నేను సిద్ధపడుతున్నాను నాయన. ఇంకా 3 బుక్స్ కావాల విషయంలో సహాయపడు. నోరు అయా మరి దేవా జ్ఞాపకం చేసుకో. కృప దయచేయండి. నోట్బుక్స్ విషయంలో సహాయపడండి. ఇంకా మరి లోన్ అప్రోచ్ అవుటకు లోన్ విషయంలో సహాయపడండి. నమ్మని భవిష్యత్తు విషయంలో జాబ్లో నిలబెట్టండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నమ్మదగిన దేవా నీ నమ్మకత్వాన్ని బట్టి నాకు తన భవిష్యత్తు జాబ్ విషయంలో మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. ఎవరి ప్రకటనక ఎన్నిక చేయన్నావు, ఎవరితో జతపడాలని ఉద్దేశం ఏమిదో, ఎక్కడ ఉన్నదో ప్రభావం అప్పుడు నీ గృహానికి నడిపించాను. మార్గం సరళపరచండి. మా భవిష్యత్తు నిశ్చిత మేము మా ఇళ్ళ జరిగించాం. అసలుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడు. తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించాను. నిజంగా దేవుని ఎరిగిన ప్రజలు
వీరిలో గొప్ప కార్యం జరిగిందని అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా మా జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. నా రక్షణలు అమ్మ వాళ్ళకి జల్లెలకు ఆనందములకు వారి కుటుంబంలో రక్షణ ఆనందం లేదు, సంపూర్ణంగా నేను తెలుసుకునే కృపను దయచి చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. ప్రతి గృహంలో రక్షణ ఆనందం పరిపూర్ణం చేయమని నీ వెలుగులో జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా నీకు వందనాలు. ఈరోజు జ్ఞాపకం తీసుకొచ్చాను, జాబ్లో నిలబెట్టండి. స్థిరత లేదు, చంచలత్వంగా ఉండకుండా జ్ఞానం కలిగి జీవించే కుమార్తెగా తనని ఎంచుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డల భవిష్యత్తు తొట్టిల్లకుండా కాపాడండి. బిడ్డలు వారేళ్ళ కలిగి ఉన్న ఉన్నత చిత్తం మీ వారేళ్ళ జరిగించండి. అయ్యా జాబ్లో నిలబెట్టండి. మంచి లైఫ్ పార్ట్నర్తో మంచి సెటిల్ అవుటకు ప్రియబిడ్డలు తెలియవచ్చారు. తొట్టిల్లకుండా కాపాడండి. కృపలో భద్రపరచుకోండి దేవా. రాని కుటుంబాన్ని వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం వారికి ఉన్న అక్కర్లన్నీ నీ అవసరంతో తీర్చండి దేవా. రక్షించండి. ఇలా నరక సమలు నాన్న వాళ్ళ రక్త సమలు కూడా రక్షించండి. రోడ్డు మీద మేము ఇల్లు కట్టుకోవాలి. నేను కూడా 2వ లిస్టులో ఇల్లు వచ్చేటకు కృప దయచేయండి ప్రభావ. మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం మేము అవసరంలో తీర్చండి. పొందడానికి మిగతా వాక్యాలు రావించట్లో నాకు సహాయపడండి ప్రభా. అన్ని విషయాల తోడుగా ఉంది. హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయం యూత్ క్యాంపు ప్రభా. మేము వెళ్ళలేని ఏర్పాటు మేము లేని లోటు నువ్వు తెచ్చే దేవుడు నాయనని కొందన. అక్కడ యవనస్తులు అందరూ వాక్యంతో బలపరచుటకు బిడ్డ సేవకులు, దైవజనులు, పెద్ద పెద్ద విశ్వాసులు వారందరినీ కృపలో భద్రపరచుకోండి. వాతావరణాన్ని కృపలో భద్రపరచుకోండి. ఆయా సమయం దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇలా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచయం నీరు కట్టి ఫలింపచ్చండి. విశ్వాసం మాదిరికరమైన జీవితాలుగా బ్రతుకుటకు సేవకులు ఆయా మరి ఆత్మలు రక్షించే సేవకులుగా తీర్చింది. ఆయా ఇలా ప్రతిదీ కృపగల కప్పచెప్పు. తొలయ గ్రామం నల్గొండ జిల్లా నార్కట్పల్లి సంఘం విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వీళ్ళందరినీ కృపలో భద్రపరచు. నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ దీవించండి. నా సబ్స్క్రైబర్ను కూడా రక్షించండి, కాపాడండి ప్రభు. నన్ను కూడా ఎంచుక చేసుకున్నాం అదే నీ కార్యంలో గొప్పవి. నీ నామని గొప్ప చేసుకుంటున్నాను కదా. మోడిటేషన్ అయ్యేంత ప్రాసెస్లో నన్ను దీవించి నీ నామని ఘనత తెచ్చు. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ కొన్ని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.